ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం టుడే 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో మేజర్ రిలీఫ్ డివిజన్స్, ఈ 10th క్లాస్ సోషల్ స్టడీస్లో 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ లెసన్లో మేజర్ రిలీఫ్ డివిజన్స్ అనేటువంటి పార్ట్లోకి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంట్లో ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే దేర్ ఆర్ 6 major relief divisions are there. Number 1, the Himalayas. Number 2, the Indo-Gangetic Plains. 3, the Peninsular Plateau. 4, the coastal plains. 5, the desert. 6, the islands. There are 6 major relief divisions are there in our country. ఇవి ఆరు అన్నమాట. ఈరోజు మనం ఈ ఆరిట్లో ఈ 4th one, ద కోస్టల్ ప్లెయిన్స్ అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మిగతా కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ద కోస్టల్ ప్లెయిన్స్ అనేది మనం వీఆర్ గోయింగ్ టు లెర్నింగ్ అబౌట్ ద కోస్టల్ ప్లెయిన్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్లో మనకి 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఉన్నాయని మనం చూసాం కదా. ఈ 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్లో మనం కోస్టల్ ప్లెయిన్, ఓకే, 4th one మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లెర్నింగ్ అబౌట్ దీస్ కోస్టల్ ప్లెయిన్స్. దిస్ 4th మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. See, ఈ కోస్టల్ ప్లెయిన్స్, బిఫోర్ వీఆర్ గోయింగ్ టు లెర్నింగ్ అబౌట్ దీస్ థింగ్స్, హియర్ ఇన్ ఇండియా there are 9 coastal states are there in our country. How many? 9 coastal states. 9 రాష్ట్రాలు కోస్టల్ స్టేట్స్ లాగా మనం చెప్పుకుంటాం అనమాట. దీంట్లో చూడండి, ఇది వెస్టర్న్ పార్ట్. ఓకే, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. దీస్ ఆర్ 9 కోస్టల్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, ఇవి 9 మనకి కోస్టల్ స్టేట్స్ అని అంటారు. 9 కోస్టల్ స్టేట్స్. వీటిలో గుజరాత్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్. ఓకే, గుజరాత్ మనకి ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం. హౌ మెనీ కిలోమీటర్స్? 1214.7 kilometers. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్టేట్, ద కోస్టల్ స్టేట్ అనమాట. ఓకే, గుజరాత్ ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రము గుజరాత్, 1214.7 kilometers. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ ఎన్ని కిలోమీటర్ ఉందంటే 974 kilometers. ఓకే, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ 974 kilometers as సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ. ఇవి టోటల్గా మనం చూస్తే ఈ టోటల్ లెంత్, ఈ కోస్టల్ లైన్ లెంత్ ఎన్ని ఉందంటే 7,516.6 kilometers కోస్టల్ లైన్ ఉన్నాయి మన దేశంలో, ఇన్క్లూడింగ్ ఈ వే ఆఫ్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత లక్షద్వీప్తో కలుపుకొని మొత్తం 7,516.66 కోస్టల్ లైన్ కిలోమీటర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. దీస్ ఆర్ కోస్టల్ లైన్ స్టేట్. లాంగెస్ట్ వచ్చేసరికి గుజరాత్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం. సెకండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 974 kilometers. ఓకే, చూడండి, ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఇక్కడ దిస్ ఇస్ ద గోవా. ఓకే, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. 9 రాష్ట్రాలు ఈ కోస్టల్ స్టేట్స్ లాగా మనం చూడబోతున్నాం. ఓకే, నెక్స్ట్ మనం వేరే పార్ట్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్ మనం దెర్ ఆర్ 6 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఉన్నాయని మనం చూసాం కదా ఇప్పుడే. దీంట్లో మనం ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కోస్టల్ ప్లెయిన్స్. దీని మీద మనకి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి పార్ట్ ఇది, ద కోస్టల్ ప్లెయిన్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్లో మనం చూస్తే దేర్ ఆర్ 9 కోస్టల్ స్టేట్స్ ఆర్ దేర్. 9 రాష్ట్రాలు ఈ యొక్క రివర్ పక్కన ఈ కోస్టల్ లైన్, ఈ తీర ప్రాంతాల తోటి ఆనుకొని ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎన్ని హౌ మెనీ స్టేట్స్? 9 స్టేట్స్. అవి చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,
Odisha, West Bengal. Okay, 9 coastal states are there in our country. How many? 9 coastal states. వీటిలో గుజరాత్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ అవర్ కంట్రీ. గుజరాత్ అనేది ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం. ఎన్ని కిలోమీటర్స్ అంటే 1214.7 కిలోమీటర్స్. గుజరాత్కి తీర ప్రాంతం, తీర రేఖ అంటే కోస్టల్ లైన్ ఎన్ని కిలోమీటర్స్ అంటే 1240. విచ్ ఇస్ ద లాంగెస్ట్ స్టేట్ విచ్ హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్స్ అన్నమాట. ఇది ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఓకే, రెండవది ఆంధ్రప్రదేశ్, ఏపీ, 974 కిలోమీటర్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, తమిళనాడు 906.9 kilometers. It has a coastal line. How many kilometers? 906.9 kilometers. ఓకే, తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఇవి. ఎక్కువగా లాంగెస్ట్ గుజరాత్, సెకండ్ లాంగెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్తాం. 9 రాష్ట్రాలు తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాలుగా ఇవి ఉన్నాయన్నమాట. 9 కోస్టల్ స్టేట్స్ అన్నారు. ఓకే, సి దీంట్లో ఈ కోస్టల్ ప్లెయిన్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఓకే, ద కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ డివైడ్ టు 2 parts. దట్స్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఇవి ఎప్పుడు కూడా ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్, దిస్ ఇస్ ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్, దిస్ ఇస్ ద ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఓకే, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ స్టిచెస్ లైస్ బిట్వీన్ అరేబియన్ సీ అండ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్యలో ఉన్నటువంటిదే ఏంటది? వెస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఓకేనా? వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ లైస్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ అరేబియన్ సీ. ఓకే, అరేబియా సీకి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్నది ఏంటది? వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అంట. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ లైస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అనేది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్కి తర్వాత ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉంటుంది. ఏంటది? ఈ యొక్క ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఓకే, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ లైస్ బిట్వీన్ అరేబియన్ సీ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ లైస్ బిట్వీన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, సి ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ స్ట్రెచెస్ ఫ్రమ్ రన్ ఆఫ్ కచ్, గుజరాత్ నుంచి ఎండ్ ఎక్కడి వరకు? దిస్ ఇస్ ద కన్యాకుమారి. కన్యాకుమారి వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే, ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ స్ట్రెచెస్ ఓకే ఫ్రమ్ గుజరాత్ రన్ ఆఫ్ కచ్ నుంచి ఇక్కడ ఈ కన్యాకుమారి వరకు, తమిళనాడులో కన్యాకుమారి వరకు ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, అదే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ చూస్తే ఇది మహానది. ఒరిస్సాలో మహానది నుంచి ఓకేనా కావేరీ డెల్టా వరకు, ఇది కావేరీ రివర్, కావేరీ డెల్టా వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సి ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ స్ట్రెచెస్ ఫ్రమ్ రన్ ఆఫ్ కచ్ టు కన్యాకుమారి. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ స్ట్రెచెస్ ఫ్రమ్ మహానది ఒరిస్సా నుంచి ఇక్కడ ఎక్కడ వరకు ఇది? తమిళనాడులో ఓకే ఈ కావేరీ డెల్టా వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే, అది ఇది యొక్క ఇన్ఫర్మేషన్. సి మరి వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ప్రవహించేటువంటి రివర్స్, విచ్ రివర్స్ ఫ్లోస్ ఇన్ ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్? వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఏ రివర్స్ ఫ్లో అవుతాయి అంటే నర్మదా, తాప్తి ఆర్ తాపి, తర్వాత జౌరి అండ్ మాండోవి. ఓకే, దీస్ ఆర్ ద రివర్స్ ఫ్లోస్ into the west coastal plains. That whereas the east coastal plain, which rivers flows? See, Mahanadi, Godavari, Krishna, Kaveri. These rivers are flows into the eastward in the east coastal plains. See, if you observe these differences between west coastal plain and east coastal plain, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూస్తే ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నర్మదా, తాప్తి ఓన్లీ ద 2 rivers ఓన్లీ ఫ్లోస్ ఇన్ టు ద వెస్ట్వర్డ్ డైరెక్షన్. గుజరాత్లో ఇవి అరేబియా సీలో కలిసిపోతాయి. ఓకే, ఏంటివి? దిస్ నర్మదా, తాప్తి ఫ్లోస్.
ఓకే, ఈ జౌరి కానీ తర్వాత మ్యాండోరి ఇవి ఎక్కడ ఫ్లో అవుతాయి అంటే ఇవి రెండు రివర్స్ కూడా మనకి గోవాలో ఇవి ఫ్లో అవుతుంది అంట. ఓకే, దీస్ రివర్స్ ఇవి డెల్టాస్ని ఏర్పాటు చేయవు. ఎక్కువగా డెల్టాస్ ఓన్లీ ఇక్కడ గుజరాత్లోనే ఉంటాయి, మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఓకే, కానీ ఈ మధ్యలో రివర్స్ ఫ్లో అనేది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వైడ్గా అనేది లేదు, నేరోగా ఉంటుంది. అంతేకాకుండా నాట్ ఓన్లీ నేరో, మీ మధ్యలో ఏమిటి అంటే మధ్యలో మనకి ఇక్కడ హిల్స్ ఉంటాయి, బ్రోకెన్ హిల్స్ అంటారు. ఈ ప్లేన్స్ వెస్ట్ కోస్ట్ ప్లేన్స్ కానీ ఈస్ట్ కోస్ట్ మధ్యలో ఏం చేస్తాయంటే హిల్స్ వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాయి, అంటే ఈక్వల్గా ఉండవు. దిస్ ప్లేన్స్ ఆర్ నాట్ ఈక్వల్, అనీవెన్గా ఉంటాయి. ఎందుకు అనీవెన్గా ఉంటాయి అంటే కారణం ఏంటంటే వై బికాస్ దీస్ ఆర్ బ్రోకెన్ బై ద హిల్స్ చేత ఇవి బ్రేక్ చేయబడి ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద ఓకే ఇన్ఫర్మేషన్. కాబట్టి వెస్ట్ కోస్ట్ ప్లేన్స్ ఆర్ నారో, బట్ వేరాస్ ఈ ఈస్ట్ కోస్ట్ ప్లైన్స్ ఆర్ వైడర్ విశాలంగా ఉంటాయి. ఎందుకు ఈస్ట్ కోస్ట్ ప్లైన్ విశాలంగా ఉంటాయి అంటే కారణం ఏంటంటే దీస్ రివర్స్ మహానది, గోదావరి, ఓకే, దిస్ గోదావరి, కృష్ణ, కావేరి, దీస్ రివర్స్ ఫ్లోస్ ఇన్ ద ఈస్ట్వర్డ్ డైరెక్షన్ అండ్ ఫార్మ్డ్ ద డెల్టాస్. ఓకే, డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. అవి కూడా డెల్టాస్ అంటే చాలా వెరీ ఫెర్టైల్ సాయిల్స్. ఇవి సారవంతమైనటువంటివి, వ్యవసాయానికి చాలా సూటబుల్గా ఉంటాయి. ఓకే, ద ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ ద వైడర్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కల్టివేషన్, అగ్రికల్చర్కి చాలా ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది. చాలా ఇది నేరోగా ఉండదు. ఏది ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ నాట్ నేరో. ఇది వైడర్గా ఉంటుంది. ఏది ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ ఆర్ వైడర్గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఫెర్టైల్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై దీస్ రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ. ఓకే, ఫెర్టైల్ సాయిల్స్ ఉంటాయి కాబట్టి సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. కాబట్టి ఈ బే ఆఫ్ బెంగాల్ పక్కన అంతా కూడా రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యవసాయం బాగా డెవలప్ అవుతూ ఉంది. ఎందుకు డెవలప్ అయింది? కారణం ఏంటంటే వై బికాస్ ద డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ మహానది డెల్టా. ఓకే, మహానది డెల్టా ఎక్కడ ఉంది? మహానది డెల్టా ఈజ్ ఇన్ ఒరిస్సా, గోదావరి డెల్టా ఇన్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా డెల్టా ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కావేరి డెల్టా ఇన్ తమిళనాడు. ఓకే, ఇది డెల్టాస్ అండి. డెల్టా అనేది మనకు తెలుసు కదా, ది గ్రీక్ వర్డ్ డెల్టా. ఈ షేప్లో దిస్ బిఫోర్ జాయినింగ్ ద బే ఆఫ్ బెంగాల్ దీస్ రివర్స్ ఆర్ డిపాజిటెడ్ అల్యూమిల్ సాయిల్స్, వెరీ ఫెర్టైల్ సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా. దీస్ డెల్టాస్ ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్, చాలా వ్యవసాయానికి ఇది యోగ్యంగా ఉంటుంది. అదే మనకి వెస్ట్ కోస్ట్ ప్లేన్స్ అలాంటివి లేవు. ఓకే, కాబట్టి ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ ఆర్ వైడర్ అండ్ deltas are there. Okay, Mahanadi delta in Orissa, Godavari Krishna delta in Andhra Pradesh and Kaveri delta in Tamil Nadu. This is the information. ante kaakunda west coast plains lakes levu. Okay, there is no the absence of lakes in the west coast plains. అదే చూడండి ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ లో ఏమైనా లేక్స్ ఉన్నాయి. ఏమండి చిలకా లేక్ ఎక్కడ ఉంది? చిలకా లేక్ ఇది ఒరిస్సాలో ఉంది. ఓకే, చిలకా లేక్ ఇన్ ఒరిస్సా. కొల్లేరు లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ పులికాట్. ఓకే, పులికాట్ లేక్ ఎక్కడ ఉంది? మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. నెల్లూరులో తమిళనాడుకి మనకి చెన్నైకి మనకి మధ్యలో బౌండరీస్ లాగా ఉంటుంది. అది కూడా మనకి చిలకా లేక్ ఒరిస్సా అండ్ పులికాట్ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీస్ టూ లేక్స్ ఆర్ సాల్ట్ వాటర్ లేక్స్. But whereas the Kollur lake lies between Krishna and Godavari. Okay, అది ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, కొల్లేరు లేక్, తర్వాత చిలకా లేక్. ఎస్, మరి లేక్స్ వల్ల ఏంటి మనకు ఉపయోగం? చేపల పరిశ్రమ, ఫిషీ కల్చర్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్. ఈస్ట్ కోస్ట్ ప్లేన్లో ఫిష్ లేక్స్లో మనం ఈ రొయ్యలు అనేవి స్విమ్స్ ఉన్నాయి కదా, రొయ్యలు బాగా
పెంచుతూ ఉంటారు. ఇన్లాండ్ ఫిషరీస్ ఆర్ ఫేమస్ ఇన్ ది ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో కేరళలో మెరైన్ ఫిషెస్ ఉన్నాయి, సముద్రపు చేపలు ఎక్కువగా ఫేమస్ ఇన్ కేరళ. ఓకే, మరి ఇటు కూడా సేమ్ మెరైన్ ఫిషెస్ ఉంటాయి. మన విశాఖపట్నంలో ఫిష్ మార్కెట్ ఉంది, అక్కడ బాగా ఫిష్ వెరీ డెవలప్డ్, వెరీ మచ్ దేర్. ఓకే, కాబట్టి కోస్టల్ ఏరియాలో ఈ మెరైన్ ఫిషెస్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్లాండ్ ఫిషెస్ ఆల్సో దేర్. వై? బికాస్ హియర్ lakes are located in the east coastal plain. Okay, these are east coastal plains. ఓకే, ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఇవి మన వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి మనం చూస్తే, ఇఫ్ యు సీ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఏమని చెప్పాము, వన్ గుజరాత్, ఓకే, మహారాష్ట్ర, గోవా, ఓకే, కర్ణాటక, కేరళ. ఇవి వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఉన్నటువంటి. ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఓకే, మహారాష్ట్ర, గోవాలో ఉన్నటువంటి దాన్ని ఓకే ఏమంటారు, కొంకణ్ కోస్ట్ అంటారు. ఓకే, మహారాష్ట్ర, గోవాలో ఉన్న వాటిని ఏమన్నారు, ఆ కోస్టల్ మహారాష్ట్ర, గోవా. ఇక్కడ ఈ పార్ట్ నార్థర్న్ పార్ట్, ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో నార్థర్న్ పార్ట్ ఉన్న దాన్ని ఏమన్నారు, కొంకణ్ కోస్ట్ అని అన్నారు. ఓకే, తర్వాత ఈ కర్ణాటక, మిడిల్ కర్ణాటక అండ్ గోవా దాంట్లో కెనరా కోస్ట్, సారీ గోవా లేదు, కర్ణాటక, ఓన్లీ కర్ణాటక. ఓకే, కెనరా కోస్ట్ అని అంటారు. కేరళలో ఉన్న దాన్ని ఏమంటారంటే ఓకే మలబార్ కోస్ట్ అని అంటారు. ఓకే, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ డివైడ్ టు 3 parts. దీన్ని మనం 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే ఓకే, నార్థర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఏమంటారంటే కొంకణ్ కోస్ట్ అంటారు. ఇది ఎక్కడ ఉంది, మహారాష్ట్ర, గోవా. ఓకే, తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి ఆ యొక్క తీర ప్రాంతాన్ని ఏమంటారంటే కెనరా కోస్ట్ అని అంటారు. మలబార్, కేరళలో ఉన్నటువంటి తీర ప్రాంతం కోస్టల్ అని ఏమంటారంటే మలబార్ కోస్ట్ అని అంటారు అనమాట. ఓకే, దిస్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ డివైడ్ టు 3 parts: కొంకణ్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ తమిళనాడు ఏముందంటే 2 కోస్ట్లో ఉంటుంది. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఉంటుంది, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఉంటుంది. తమిళనాడు స్టాండ్స్ ఆన్ 3 seas అని కూడా అంటారు. తమిళనాడు స్టాండ్స్ ఆన్ 3 seas. ఎక్కడ ఉంది, అరేబియా సీలో, ఇండియన్ ఓషన్కి, తర్వాత బే ఆఫ్ బెంగాల్. ఓకే, 3 ఈ యొక్క సీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటది, తమిళనాడు స్టాండ్స్ ఆన్ 3 seas. Tamil is connected to Arabian Sea. Tamil is connected to Indian Ocean. Tamil is connected to Bay of Bengal. తర్వాత ప్లేస్ కూడా ఒకసారి అడుగుతా. ఇక్కడ కన్యాకుమారి అనేది ఉంది. కన్యాకుమారి ఈజ్ ఆల్సో స్టాండ్స్ ఆన్ 3 seas ప్లేస్ అన్నమాట. ఇది లాస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులా ఇండియా. పెనిన్సులాకి లాస్ట్ టిప్. ఓకే, ఇది ఈ మూడు అంటే అరేబియన్ సీని టచ్ అవుతుంది, ఇండియన్ ఓషన్ టచ్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్ కూడా టచ్ అవుతుంది. ఈ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ చూస్తే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఓకే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. తమిళనాడులో ఉన్నదాన్ని కోస్టల్ లైన్ ఏమంటారంటే కోరమండల్ కోస్ట్ అని అంటారు. కోరమండల్ కోస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నదాన్ని సర్కార్ కోస్ట్ అని అంటారు. ఓకే, ఒరిస్సాలో ఉన్నదాన్ని అంటే ఉట్కల్ కోస్ట్ అని అంటారు. ఓకే, తమిళనాడు కోస్ట్ అంటే తమిళనాడు యొక్క తీర ప్రాంతాన్ని కోరమండల్ కోస్ట్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని సర్కార్ కోస్ట్ అన్నారు. ఒరిస్సాలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని ఏమన్నారు? ఉట్కల్ కోస్ట్ అని అంటారు. ఓకే, సో ఈ తమిళనాడు వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఉంటుంది, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఎక్కువగా మనకి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఉంది కాబట్టి మనం ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్లో మనం చూసుకోవడం జరిగింది అన్నమాట. దీస్ ఆర్ ది డివిజన్స్ ఆఫ్ ఓకే వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ డివైడ్ టు 3 parts. This this is the okay this Canara this is the wood. Okay, Malabar coast. Okay, తర్వాత అవన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది. మలబార్ కోస్ట్, కెనరా కోస్ట్, కొంకణ కోస్ట్. ఓకే, మలబార్ కోస్ట్, కెనరా కోస్ట్, ఓకేనా, కొంకణ కోస్ట్. ఇదోసరికి ఉట్కల్ కోస్ట్, తర్వాత సర్కార్ కోస్ట్ అండ్ దీస్ ఆర్ కోరమండల్ కోస్ట్ తమిళనాడు. దీస్ ఆర్ కాల్డ్ కోస్టల్ ప్లెయిన్స్ అని అంటారు అన్నమాట. ఓకే, దీస్ డిఫరెన్సెస్ అని అడుగుతారు. డిఫరెన్సెస్ అడిగినప్పుడు మనం ఇది రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ టాపిక్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.